నమస్తే అందరికీ. నేను మీ రైతు బిడ్డ నాగరాజ. ఈ వీడియో ఏమంటే 2025లో జనవరి నుండి టమాటా ప్లాంటేషన్లు అనేవి స్టార్ట్ చేస్తారు రైతన్నలు. అది కొంతమంది రైతన్నలు కామెంట్ చేసి నన్ను అడగడం జరిగింది, అన్న ఏ సీడు నాటుకుంటే బాగుంటుంది అనేసి కామెంట్ చేశారు అన్నోళ్ళు. వాళ్ళ కోసము మన రైతన్నల కోసం ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఎందుకంటే ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కన బెల్ సింబల్ ఉంటుంది యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అయితే మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మీరు కొట్టే లైక్ వల్ల 10 మంది రైతులకైతే రీచ్ అవుతుంది. ఇది ఇన్ఫర్మేషన్ అయితే ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది, రైతన్నలకి బాగా ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ ఇది. ఇంకైతే వీడియోలోకైతే వెళ్ళిపోదామన్నా. జనవరి నుండి అయితే టమాటా న్యూ ప్లాంటేషన్లు అయితే చేస్తారు. అంటే 2025లో న్యూ ప్లాంటేషన్లు అయితే చేస్తారు. చేసేదానికైతే అంతా సిద్ధంగా ఉంటారు మన రైతన్నలు. ఏ నారు నాటుకోవాలి, ఏ సీడ్ నాటుకోవాలి అనేది కన్ఫ్యూజన్లో ఉంటారు. ఫస్ట్ మా రామసముద్రం ఏరియాలో ఈ జనవరి ఫిబ్రవరిలో ఈ సాహు టమాటా, నేను బెస్ట్ సాహునే చెప్తా. సాహు టమాటా అనేది నాటినా కూడా అంత వైరస్ రాదు. ఇంకోటి కొత్త రకాలు అంటే మీ ఏరియాలో కొత్త రకాలు మళ్ళీ మాట్లాడదాము. మీ ఏరియాలో సాహో మీ వాతావరణం బట్టి మీరు నాటుకోవచ్చు, ఎప్పుడైనా నాటుకోవచ్చు. అంటే సంబర్కి ఏ నారు నాటాలనేది నెక్స్ట్ మళ్ళీ వీడియోలో చెప్తాను, మార్చి తర్వాత. ఇప్పుడు ప్రజెంట్ జనవరి ఫిబ్రవరి ఏ సీడ్ అయితే బాగుంటుంది అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. ఇప్పుడు కొత్తగా వచ్చిన సీడ్లు అయితే ఏది బాగుంటాయి అనేది నేను చెప్తానన్నా. నాటుకోవచ్చు, బాగుంది. ఒకటి వచ్చేసి రుద్ర, ఇంకోటి వచ్చి ఛాంపియన్, ఇంకోటి వచ్చి అశుతోష్. ఈ 3 నాటుకునే బాగుంటుంది కొత్త సీడ్లో. టమాటా కొత్త సీడ్లో ఈ 3 నాటుకోవచ్చు. దీంట్లో సందేశమే లేదు, టెన్షన్ పడే పని లేదు రైతన్నలు. పాత సీళ్ళు అయితే మీరు సాహో కానీ వజ్రా కానీ ఈ బాహు అంటారా, బాహు కొంచెం కలర్లు తక్కువ, అది మీ ఇష్టం. వెనక ముందు చూసి నాటింటే నాటుకోండి. దాంట్లో అయితే కలర్లు తక్కువ వస్తాయి, పసుపు కలర్లు వస్తాయి. అది మీ ధైర్యము. ఇట్లుంది. ఇంకా 3-4 జయహో సల్లారంట, అవంతా మీరు వెనక ముందు చూసి నాటింటే ఇప్పుడు జనవరి ఫిబ్రవరిలో నాటుకోవచ్చు. ఇది బాహు, సాహో ఇవన్నీ నాటుకోవచ్చు. కొత్త నార్లు అయితే రుద్ర, ఛాంపియన్, అశుతోష్ ఇవైతే నాటచ్చు అన్న, ధైర్యంగా నాటచ్చు. అశుతోష్ అనేది నేను వీడియో పెడతాను, వీడియో అయితే తీసి పెడతాను. తోట మీరే చూతురు. ఒక 2 రోజుల్లో అయితే ఖచ్చితంగా పెడతాను. ఆ వీడియో తీసి పెడతా. తోటే కాదు, కాయలు శాంపుల్ పడిండే కాయలు ఏ విధంగా ఉన్నాయి, క్వాలిటీ ఎలా ఉన్నాయో అనేది పెడతాను. మనకు అందుబాటులో ఉంది కాబట్టి తోట ఖచ్చితంగా పెడతాను. చూస్తూరులేండి అందరూ. ఇదన్నా ఇన్ఫర్మేషన్ అనేది జనవరి ఫిబ్రవరి ఏ సీడ్ నాటుకోవాలనేది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి,
షేర్ చేయండి అన్న. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్తో ఇంకో వీడియోలో వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ రైతులందరికీ. ఇంకోటి లాస్ట్ ముఖ్య గమనిక ఏమంటే, మీ ఏరియాలో ఏ సీడ్ అయితే బాగుంటుంది అనేది మీ ఏరియా వాతావరణం బట్టి ఈ సాహో రకం అనేది వైరస్ రాకుంటే మీ ఏరియాలో సాహోనే బెస్ట్, సాహోనే నాటుకోండి. లేదు మీ ఏరియాలో వైరస్ వస్తూ ఉంటే సాహో తర్వాత కొత్త రకాలు అనేవి నాటుకోండి. మీ ఏరియా బట్టి, మీ వాతావరణం బట్టి సీడ్ అయితే ఎంచుకొని నాటుకోండి అన్న. మా ఏరియా అయితే చాలా క్రిటికల్గా ఉంటుంది ఈ వైరస్. ఇప్పుడు జనవరి ఫిబ్రవరి అయితే పెద్దగా రాదు, తర్వాత నాటేవి మాత్రము ఖచ్చితంగా రానే వస్తుంది మా రామసముద్రం ఏరియాలో. నెక్స్ట్ వీడియోలో వెళ్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.